నమస్కారం అండి. నా పేరు కొల్లు సురేష్. మాది గోపన్పాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం అండి. మేము గత 9-10 సంవత్సరాల నుంచి ఇదే ఆకుకూరలు కానీ బీర చెట్లు కానీ పెంచుతామండి. మేము వచ్చి విజయవాడ నుంచి మిరప చెట్లు తీసుకొచ్చాము. కుంట పొలంలో 50 సెంట్లలో నాటామండి. విజయవాడ నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి ఆ మిరప తోట పంట అయిపోగానే దీన్ని అంతర పంట కింద మేము ఎర్రపాలెం నుంచి బీరగింజలు తీసుకొచ్చామండి. 50 సెంట్లకు వచ్చి అరకిలో గింజలు తీసుకురావాలి. అరకిలో గింజలు వచ్చి 300-400 రూపాయలు ఉంటుందండి. ఎర్రపాలెం విత్తనాలు ఎందుకు తీసుకొస్తున్నామంటే అక్కడ మంచి ఫేమస్ అండి విత్తనాలు. ఆ ఫేమస్ వలన అక్కడ దిగుబడి కూడా ఆ విత్తనాలు దిగుబడి బాగా వస్తాయని అక్కడి నుంచి తీసుకొస్తాం. అవి వచ్చేటప్పటికి మేము గజానికి పాదుల్లా కొడతామండి. వీటిల్లో కొట్టితే ఒక్కొక్క పాదుకు వచ్చి 5 గింజలు 6 గింజలు పెడతాము. అవి వచ్చేటప్పటికి మనకి 3 రోజుల్లో మొలక తెలుస్తాయి. మన కాపుకి వచ్చేటప్పటికి నెల 15 రోజులకి మనకి కాపు వస్తుంది. వచ్చిన కాంచి ఈ తీగలన్నీ ఇలా వాలిపోతూ ఉంటాయి. ఈ పైకి ఎగేసుకుంటా నీళ్లు కారకుండా మామూలు కరెంటు మోటార్తో నీళ్లు పట్టుకుంటా నీళ్లు కారకుండా మేము బోధులు ఎగపోస్తూ ఉంటాము. ఎగపోసిన తర్వాత ఈ కాపుకు వస్తాయి. రోజు వీటిని ముదరనివ్వకుండా రోజు కాయగూరలు కోసేయాలి. ఈ బీరకాయలు ఒకరోజు ముదిరినా మన మార్కెట్లో ఇది పనిచేయదండి. అందుమూలంగా వీటికి మళ్ళా చిలకలు పిట్టలు ఈ బాగా కొడతాయి. ఈ అందుమూలంగా వీటిని కొట్టనివ్వకుండా మేము కాపలా కాసుకుంటూ ఉంటాము. 50 సెంట్ల మీద నాకు వచ్చి రోజుకి ఒక 100 కేజీలు బీరకాయ తెగుద్ది. రోజు కోసాను. రోజు కలిపి 100 కేజీల మీద ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చి 30 రూపాయలు ఉంది. దానివల్ల నాకు రోజుకి వచ్చి 3000 రూపాయల ఆదాయం వస్తుంది. నేను రైతు బజార్ మన బందర్ రైతు బజార్ తీసుకెళ్తాము. గుడివాడ రైతు బజార్లో అమ్ముతామండి. మాకు గుడివాడ రైతు బజార్కి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఇది వచ్చి మాకు రోజు కొయ్యాలండి. ఏ రోజున ఆపినా కానీ కాయ వచ్చి ముదిరిపోద్ది. కాయ వచ్చి మంచి రంగు ఈ సాబీదనం చూసుకుని వంకరపోకుండా అన్ని జాగ్రత్తగా ఏలాడేస్తాము. ఎప్పటికెప్పటికి పాదుల్ని ఎగదోసుకుంటూ ఉండాలండి. పాదుల్ని ఎగదోసుకుంటే పిట్టలు కాపలా కాసుకుంటా మేము ఇక్కడే ఉంటాము రోజు. అందుమూలంగా మాకు ఆదాయం బాగుంటుంది, మా దిగుబడి బాగా వస్తుంది. మేము వచ్చి ఇక్కడికి రోజు మా సరుకుకి వినియోగదారులు కూడా బాగుంటుంది, సేంద్రియ ఎరువుల్లో పండిస్తారు వీళ్ళు అని చెప్పి మా దగ్గరికి బాగా కొంటాకి వస్తారు. ఇందుమూలంగా మేము మాకు వేరే అంతర పంటకి వినియోగించడానికి మాకేం లేదు. ఈ బీర తోట మిరప తోట మీదే బతుకుతాం. ఆకుకూరల మీద చెట్లు ఎర్రబడకుండాను దోమ పట్టకుండా చూడాలి. ఎక్కువ బలంగా పచ్చగా నిగనిగలాడిస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది. ప్లస్ కాయలు కూడా మంచి నేవలంగాను బారుగా ఉంటాయి. దాని వలన మనకి మార్కెట్లో మంచి ఫలసాయానికి తగ్గ రేటు దొరుకుద్ది. కావున మా ఊరు గ్రామం అంతా కలిపి ఇవే పండిస్తారండి. ఆకుకూరలు మామూలుగా బీర తోటలు పొట్ల చెట్లు ఇవన్నీ. మా సరుకుకి కృష్ణా జిల్లాలోనే మా గోపన్పాలానికి మంచి పేరుందండి. దీనికి ఈ పేరుకి తగ్గట్టుగా మన ప్రభుత్వాలు మా ఊరికి మెచ్చి బాగా వ్యవసాయం చేస్తున్నారు, వీళ్ళు ఆకుకూరలు బాగా పండిస్తున్నారు, ఫ్రెష్ సరుకు ఇస్తారని చెప్పి గవర్నమెంట్ వారే తెల్లవారుజామున 3 గంటలకి మాకు బస్సు పెడద్దండి గుడివాడకి డైరెక్ట్ రైతు బజార్కి. గుడివాడ రైతు బజార్ డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్మే బాధ్యత మా రైతులదే ఉంటుంది. మా కోసమే బస్సు సౌకర్యం కల్పించారు. ఆటోలోనేమో మన బందర్ రైతు బజార్కి వెళ్తామండి. అన్నీ మా ఊరు మొత్తం 300 గడప ఉందండి. 300 గడప కాడ ఇంచుమించు 200 గడప మందికి ఇదే బేస్ మీద ఆధారపడి ఉంటామండి రైతులు అందరూ. మా సరుకుకి మంచి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ కానీ వినియోగదారులు కానీ అంతా పబ్లిసిటీ బాగుందండి మా ఊరికి. కావున మనం ఏదైనా సరే పాటు చేసామంటే దాన్ని చంటిబిడ్డలా చూసుకోవాలి. అది మాకు ఎప్పుడు దీంట్లోనే ఉంటాము. ఈ దోమ కానీ పురుగు కానీ పట్టకుండా చూస్తాము. ఎక్కువ మనకి ఇది పుష్టిగా ఉంటేనే, చెట్టు పుష్టిగా ఉంటేనే కాయ పుష్టిగా వస్తుందండి. దాని వలన మాకు సరుకుకి మంచి ఆదరణ ఉంది. గవర్నమెంట్ కూడా మాకు మంచి సపోర్ట్ పలుకుతుంది. రైతు బజార్లో కూడా మాకు మంచి మా గోపన్పాలెం సరుకు వచ్చిందంటే మంచి పబ్లిసిటీ కూడా ఉంది. చాలామంది యువకులు చదువుకుని జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యవసాయం మీద మక్కువ చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే, మన ఈ వ్యవసాయం పాటు పెట్టామంటే దాంట్లో కూలోళ్ళ మీద బేసి అవ్వకూడదండి. కూలోళ్ళు ఉన్నారంటే ఈ కాయ చూసి చూడనట్టు బారు వెళ్ళిపోతారు, ఇది తెల్లారికి ముదిరిపోద్ది. మనమే అయితే
చక్కగా వెతుక్కుని పురుగు పట్టిందా, దోమ పట్టిందా, మామూలుగా చెట్టు ఎలా ఉంది ఎన్ని మనం చూసుకుంటాం కాబట్టి మనం ఇదవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే కూలి వాళ్ళని పెట్టేసేసి నువ్వు కోసుకొచ్చే అని చెప్పేసి వెళ్ళిపోతారు. దానివల్ల నాడు కోసి పంట దిగుబడి రాలేదు, నేను లాసిపోయాను అని చెప్తారు. అది అంతా అనవసరం. మనం స్వతహా కష్టపడితే మనకి ఎప్పుడు దిగుబడి వస్తుంది. ఎప్పుడు మనం జాబ్ వాళ్ళకన్నా అగ్రశ్రేణిలోనే మనమే ఉంటాము. కావున మనం ఎప్పుడు సొంతంగా కష్టపడదాం. మేము మట్టికి మా ఫ్యామిలీ మేమే కష్టపడి మా సొంతంగా చేసుకుంటాం. ఎప్పుడు పిట్టల వాళ్ళనేమో, పురుగు పట్టినేమో, దోమ గేమ అన్నీ చూసుకుంటాం. చెట్టు నేవలంగా ఉందా, టయానికి నీళ్లు పడతాం కానీ మేమే స్వతహా చేసుకుంటాం. అందుమూలంగా మాకు దిగుబడి వస్తుంది. మా ఫ్యామిలీకి సరిపడా ప్రశాంతమైన జీవితంలో గడుపుతున్నాం. ఏ టెన్షన్ ఉండదండి మాకు. అందుమూలంగా మాకు ఇదంటే మాకు తెల్లారు లేస్తే మాకు ప్రకృతి ఇచ్చిన దేవుడు వరం అనుకోవాలి. కావున యువ రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకుని దాని దగ్గరే చక్క పోషణ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు లాభసాటి ఉంటుంది. అంతేగాని కూలోళ్ళ మీద వేసేయి మీరు చేసుకోండి, మీరు లాగండి అంటే మటుకి ఎప్పుడు నష్టం వస్తుందండి. మన స్వతహాగా మనం కష్టపడితే ఎప్పుడు రూపాయి మిగులుద్ది. కావున ఎవరైనా యువక రైతులు ఉంటే మంచిగా చక్కగా మన స్వతహాగా కష్టపడండి, మంచి ఆదాయం పొందండి. 8790333776 అండి నా ఫోన్ నెంబరు. ఎప్పుడన్నా సలహా కావాలంటే చెప్పండి, చెప్పగలను, అడగండి, చెప్తాను. ఇది మా గోపనపాలెంలో మంచి ఆదాయం వస్తుంది కాబట్టి మీకు ఆ సలహా ఇస్తే మీరు కొద్దిగా ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత మీ చేతికి సరిపడా ఆదాయం చేతి ఖర్చులకు వస్తాయి కాబట్టి యువ రైతులకి చెప్తున్నానండి.